హలో గైస్, ఈ వీడియోలో మనం పాండిచ్చేరి ట్రిప్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ టాపిక్, హౌ టు రీచ్ పాండిచ్చేరి. పాండిచ్చేరి వెళ్ళడానికి మనకి బస్, ట్రైన్ అండ్ ఫ్లైట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మన తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్ ట్రైన్స్ అయితే పాండిచ్చేరికి అయితే ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అనేది వెళ్తూ చెప్తా ఉంటాను. నేనైతే ప్రస్తుతానికి చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. ఇక్కడ నుంచి మనం కాచిగూడ పుదుచ్చేరి ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది అండ్ ఇది పట్టుకుని నేను పుదుచ్చేరి అయితే వెళ్తున్నాను. ట్రైన్ డీటెయిల్స్ అవన్నీ డిస్క్రిప్షన్లో అయితే పెడతాను, అవి అయితే చూడండి. మీకు కనుక ఒకవేళ డైరెక్ట్ ట్రైన్ అయితే దొరకకపోతే కనుక చెన్నై నుంచి ఆర్ విలుపురంలోని మీరు బ్రేక్ జర్నీ తీసుకుని అయితే మీరు ఇక్కడ నుంచి పుదుచ్చేరి అయితే వెళ్ళొచ్చు. చెన్నై నుంచి పుదుచ్చేరికి ఆల్మోస్ట్ 3.5 hours అండ్ విలుపురం జంక్షన్ నుంచి పుదుచ్చేరికి 1 hour అయితే పడుతుంది. ఎవరైతే విజయవాడ నుంచి ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారో ఈ డిస్ప్లే అయ్యే ట్రైన్ నెంబర్స్ అయితే నోట్ చేసుకోండి. హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి ఒక ట్రైన్ మాత్రమే ఉంటుంది, అది కూడా వీక్లీ థ్రైస్ ఉంటుంది. చెన్నై నుంచి వచ్చే వాళ్ళకి మనకు ఒక ప్యాసింజర్ ఉంటుంది ఎర్లీ మార్నింగ్ 6:35కి, అదైతే 10:40కి అయితే దింపేస్తుంది. సో మనకి ఆల్మోస్ట్ ఆల్ చెన్నై నుంచి అయితే డైలీ ట్రైన్స్ అయితే ఉంటాయి. విజయవాడలో అయితే ఒక ఫ్రైడే తప్ప మిగిలిన డేస్ అన్ని మనకి ట్రైన్ అవైలబుల్. అండ్ హైదరాబాద్ నుంచి పాండిచ్చేరి ప్లాన్ చేసుకునే వాళ్ళకి వెడ్నెస్డే, థర్స్డే అండ్ సండే అయితే ఉన్నాయి. సో కాస్ట్ కూడా ఇక్కడే మాట్లాడేసుకుందాం. విజయవాడ నుంచి వచ్చే వాళ్ళకి డైరెక్ట్ పాండిచ్చేరి స్లీపర్ క్లాస్ అయితే 375 రూపీస్ అయితే పడుతుంది. థర్డ్ ఏసీ 1000 రూపీస్ అయితే పడుతుంది. అండ్ హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి స్లీపర్ 500 అయితే పడుతుంది. థర్డ్ ఏసీ వచ్చేసరికి 1200 దగ్గర పడుతుంది. అండ్ ఎవరైతే ఫ్లైట్ ద్వారా వెళ్దాం అనుకుంటున్నారో విజయవాడ నుంచి ఫ్లైట్ అయితే ఆల్మోస్ట్ 8000 అయితే పడుతుంది. అండ్ హైదరాబాద్ నుంచి ఫ్లైట్ అయితే ఆల్మోస్ట్ 4500 నుంచి 5000 అయితే పడుతుంది యావరేజ్లీ. అండ్ ఇది ప్రైసెస్ అనేవి వీకెండ్స్ అండ్ డిపెండ్స్ అపాన్ ది డేట్ మారిపోతూ ఉంటాయి అన్నమాట. ప్రస్తుతానికి మనం విలుపురం జంక్షన్లో అయితే ఉన్నాం. అండ్ ఇక్కడ నుంచి మనకి కరెక్ట్గా 1 hour అయితే పడుతుంది పాండిచ్చేరికి. అండ్ పాండిచ్చేరికి వెళ్తున్న దారిలో అయితే మనం పాండిచ్చేరి గురించి అయితే మాట్లాడుకుందాం. పాండిచ్చేరి అన్నది ఫ్రెంచ్ అండ్ డచ్ కల్చర్ అయితే ఉంటుంది. వాళ్ళు 1596 ఆ టైంలో వాళ్ళు ట్రేడ్ చేసి వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్స్ అవన్నీ ఇక్కడ ఉండిపోయినాయి అన్నమాట. సో అది మనకి చాలా డిఫరెంట్గా అయితే అనిపిస్తుంది. అండ్ ఇది ఒక యూనియన్ టెరిటరీ అవడం వల్ల ఇక్కడ ఆల్కహాల్ అండ్ పెట్రోల్ రేట్స్ అవి చీప్గా ఉంటాయి అన్నమాట. సో ట్రావెల్ ప్లాన్ అయితే అయిపోయింది కదా. సో పాండిచ్చేరిలో అక్కడ స్టే చేయాలి. పాండిచ్చేరి బ్యాక్ ప్యాకింగ్ కల్చర్ చాలా కామన్ కాబట్టి మనకి హాస్టల్స్ అయితే నెంబర్ ఆఫ్ అవైలబుల్గా ఉంటాయి. 500, 600, 700 నుంచి అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ మీరు గ్రూప్ ట్రిప్ వేస్తే కనుక హోమ్ స్టే అయితే తీసుకోండి. అందరూ కలిసి ఆల్మోస్ట్ 5000 నుంచి 6000 మధ్యలో మీకు మంచి హోమ్ స్టే అయితే అవైలబుల్గా ఉంటుంది. సో పాండిచ్చేరి రీచ్ అయ్యాం కదా, రూమ్ అయితే చెక్ ఇన్ చేసి అండ్ ఆఫ్టర్నూన్ నుంచి మనం ఏం చేద్దామో మాట్లాడుకుందాం. మనం ఈరోజు పాండిచ్చేరిలో అయితే ఉన్నాం. లంచ్ అది చేసిన తర్వాత ఫ్రెంచ్ కాలనీలో అయితే మనం తిరుగుతున్నాం అనమాట. స్ట్రీట్స్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. అండ్ వీళ్ళ హౌసెస్ కూడా యూనిక్ పెయింటింగ్స్ అయితే ఉంటాయి. అండ్ మీరు చూడొచ్చు, ఇది చాలా పీస్ఫుల్ ప్లేస్. మీరు ఫోటోగ్రఫీకి అయితే ఇది ఒక బెస్ట్ స్పాట్ అనే చెప్పొచ్చు. మీరు ఒకవేళ కనుక కపుల్ కింద వస్తే లేకపోతే వెడ్డింగ్ ఫోటోషూట్స్ కన్నా కానీ ఈ ప్లేస్ అయితే తప్పకుండా చూస్ చేసుకోండి. గోవాలో అయితే ఇట్స్ నో ఫోటోగ్రఫీ జోన్. మనకి ఫౌంటైనర్స్ అన్న ప్లేస్ ఉంటుంది, అక్కడ ఫొటోస్ తీయడానికి లోకల్స్ ఉన్నారు, అలౌ చేయరు. ఇక్కడైతే మాత్రం మీరు విచ్చలవిడిగా అయితే తీసుకోవచ్చు. సో లంచ్కి అయితే వచ్చాం. పైనాపిల్ మాక్టైల్ అండ్ కెబాబ్ అండ్ దాంతోపాటు ఆరెంజ్ చికెన్ అండ్ ఇండోనేషియన్ ఫ్రైడ్ రైస్ ఏదో ఆర్డర్ చేసాం. టేస్ట్ అయితే బాగానే ఉంది. రెస్టారెంట్ పేరు సోలాయ్. దాని తర్వాత మేము ఇక్కడ బేకరీకి అయితే రీచ్ అయ్యాం. అక్కడ నెంబర్ ఆఫ్ పైస్ అయితే ఉన్నాయి. దానిలో యాపిల్ పై, చాక్లెట్ పై అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పైస్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ దాంతోపాటు బ్లూబెర్రీ చీజ్ కేక్ అండ్ డోనట్స్లో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి. పాండిచ్చేరి వచ్చిన తర్వాత ఎక్కువ వినబడింది ఏంటంటే ఆల్మండ్ క్రాసెంట్ ట్రై చేయమని. సో ట్రై అయితే చేసాం. నాకైతే యావరేజ్ అయితే అనిపించింది. సో ఇక్కడ కొన్ని బిల్డింగ్స్ దగ్గర అయితే ఫొటోస్ తీసుకుని బీచ్కి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోయాం. హలో గైస్, మనం ఇందాక ఫ్రెంచ్ కాలనీలో అయితే ఉన్నాం కదా. ఇదిగోండి అదే ఫ్రెంచ్ కాలనీ మనకి బ్యాక్ సైడ్, మనకి ఇటు సైడ్ కనిపిస్తుంది కదా. ఇటు నుంచి వచ్చేస్తే కనుక మనం బీచ్ రోడ్లోకి అయితే వస్తాం. ఇదే బీచ్ రోడ్, చూసారా ఎంత బాగుందో. అండ్ ఇదే మన బీచ్.
చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది బీచ్. అదే ప్రామినెంట్ బీచ్ ఉంటుంది. ఏంటంటే మనం ఇక్కడి నుంచి ఆ చివరి దాకా మనం వాక్ చేసుకుని అయితే వెళ్ళొచ్చు. స్కూటీ ఉంటే కనుక స్కూటీ అయితే బయట పార్క్ చేయాలి. బీచ్ రోడ్లోకి అయితే వెహికల్స్ అయితే అలౌ చేయట్లేదు ప్రస్తుతానికి అయితే మాత్రం. మేబీ ఈవినింగ్ ఏమైనా అలౌ చేస్తారేమో. ఇక్కడ రూల్స్ అయితే మాత్రం తెలియదు. నేనైతే జస్ట్ బై వాక్ అయితే ఈవినింగ్ టైంలో పాండిచ్చేరి నుంచి ఒక 12 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఈడెన్ బీచ్కి అయితే స్టార్ట్ అయ్యాను అనమాట. ఈరోజు ఈవినింగ్ పాండిచ్చేరి నుంచి ఒక 12 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఈడెన్ బీచ్కి అయితే వచ్చాం. కొద్దిగా లేట్ అయితే అయ్యింది, బట్ ఈవినింగ్ అయితే మాత్రం భలే ఉంది ఇక్కడ చూడడానికి. ఎంటర్ అయిన వెంటనే మనకి కొద్దిగా లగూన్ లాగా అయితే అనిపించింది. వెళ్ళే దారి చూసారు ఎంత బాగుందో. ఇంక మన లెఫ్ట్ సైడ్ ఏంటంటే మనకి బోటింగ్ అంటే యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. అక్కడ బోటింగ్ అవి యాక్టివిటీస్ అవి చేపిస్తారు. వాటర్ వే కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడి నుంచి నడుస్తుంటే మాత్రం చాలా బ్యూటిఫుల్ వ్యూ అయితే ఉందన్నమాట. ఈవినింగ్ అవడంతో కొద్దిగా క్రౌడ్ ఎక్కువగానే ఉన్నారు, బట్ సచ్ ఎ పీస్ఫుల్ బీచ్. మీరైతే మాత్రం తప్పకుండా అయితే విజిట్ చేయండి. ఎండ్లో కన్నా కొద్దిగా ఈవినింగ్ టైంలో రావడానికి ట్రై చేయండి, చాలా బాగుంది. ఫైనల్లీ ఈడెన్ బీచ్లోకి అయితే వచ్చాము. బీచ్ అయితే రఫ్గా ఉండడం వల్ల ఇక్కడ మనకి బ్యారిగేట్స్ లాంటివి కట్టారనమాట. అండ్ మనకి తుఫాను అనౌన్స్ చేశారు కదా, దానివల్ల కొద్దిగా ఇక్కడ రెడ్ ఫ్లాగ్ అది ఎగరేసి కొద్దిగా ప్రికాషనరీ మెజర్స్ అయితే తీసుకుంటున్నారు. బీచ్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. మీరైతే కనుక పాండి వస్తే మాత్రం ఈ బీచ్ని విజిట్ చేయడం మర్చిపోకండి. నాది బ్యూటిఫుల్ బీచ్ ఈడెన్ బీచ్. ఒక 11 కిలోమీటర్స్ అయితే ఉంది సిటీ సెంటర్ నుంచి, బట్ వర్త్ విజిటింగ్. ఈవినింగ్ టైంలో అయితే రాయండి. మీకు క్లౌడ్గా ఉంటే మాత్రం ఇంకా చాలా బాగుంది. వ్యూస్ అయితే మాత్రం మీరు ఎక్స్ట్రాడినరీ అనమాట. గాలి అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ మనం ఫోటోషూట్స్ కానీ ఏమన్నా తీసుకుందాం అనుకుంటే కనుక 500 అయితే ఛార్జ్ చేస్తారు కెమెరా అయితే తీసుకొస్తే కనుక. అండ్ ఫర్ డ్రోన్ కెమెరా 500 అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ ఎంట్రీ ఫీజు దగ్గరే పెట్టారనమాట. అండ్ మనకి ఇక్కడ చూసారు కదా, అసలు మహా అద్భుతంగా ఉంది ఇక్కడైతే ప్లేస్. నాకైతే మాత్రం చాలా చాలా నచ్చింది బీచ్. నేను ఇంకా ప్రామ్నేడ్ రాక్ బీచ్కి వెళ్దామని అనుకున్నాను, బట్ లాస్ట్ మినిట్లో కొద్దిగా దూరం కదా, రేపు ప్రామ్నేడ్ రాక్ బీచ్ అయితే చూద్దాం, ఈ రోజుకి ఇది ఈడెన్ బీచ్ అయితే చూద్దామని ఇటు వచ్చాను. వర్త్ విజిటింగ్ అని అనిపించింది నాకైతే. కొద్దిగా ముందరికి వెళ్ళాక మనకి ఇలాగ హట్స్ అండ్ శాండ్ అయితే ఉంది ఈ ఏరియాలోనే. మ్యాక్సిమం ఇక్కడ దాకా అయితే వెళ్ళనిస్తున్నారు. చూద్దాం. అసలు లొకేషన్ అయితే మాత్రం అసలు ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంది, అదిరిపోయింది చూడడానికి. మనకి ఇక్కడ ఒక వార్నింగ్ సైన్ అయితే ఉంది, దగ్గరికి వెళ్ళి చూద్దాం అసలు ఏముందో. వార్నింగ్, జెల్లీ ఫిష్ స్టింగ్స్ కెన్ బి ఎక్స్ట్రీమ్లీ పెయిన్ఫుల్, స్టే అవుట్ ఆఫ్ వాటర్. ఇక్కడ జెల్లీ ఫిషెస్ అవి వస్తాయన్నమాట, కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి వాటర్లోకి దిగేటప్పుడు. బీ కేర్ఫుల్. బీచ్ టైమింగ్స్ అయితే మాత్రం మనకి 5:30 అయితే లాస్ట్ బీచ్లోకి ఎంటర్ అవ్వడం అయితే ఆపేస్తారనమాట. అప్పుడు దాకా మనం బీచ్లో అయితే ఎంటర్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం కొద్దిగా రిమోట్ ఏరియాలో అయితే ఉంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే బెటర్.
అండ్ పాండిచ్చేరికి ఒక 12 కిలోమీటర్స్ కాబట్టి కొద్దిగా ఆల్మోస్ట్ ఒక 35 మినిట్స్ అయితే పడుతుంది ఇక్కడికి రావడానికి. ఓకే, ప్లాన్ అకార్డింగ్లీ. ఇదే మొత్తం ఈడెన్ బీచ్ అనమాట. ఇంకా బోటింగ్ అండ్ కొన్ని యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. మీరు కనుక పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే చేయొచ్చు. అండ్ ఈవినింగ్ టైంలో చూడండి, ఇక్కడ శాండ్ ఆ ఏరియా చూసారా, నైస్గా పిల్లలతో అది ఆడుకోవడానికి ప్లేస్ అయితే చాలా బాగుంది. విండ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల కొద్దిగా ఇక్కడ రెడ్ అలర్ట్ అయితే పెట్టారు. విండ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా అయితే ఉన్నాయి. మొత్తం నా తల అయితే మొత్తం చెదిరిపోయింది అనమాట. అండ్ ఓకే గైస్, నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళి అయితే చెప్తాను. ఇంకేమేమి అయితే ప్లాన్ చేయలేదు. మేబీ ఫ్రెంచ్ టౌన్ నైట్ టైం వ్యూ ఎలా ఉందో, లేకపోతే స్ట్రీట్ షాపింగ్ కానీ ఇలా చాలా ప్లేసెస్ ఉన్నాయి, అవి ఎక్స్ప్లోర్ చేసి చూద్దాము. ఫ్రెండ్స్, ఆఫ్టర్ ఈడెన్ బీచ్ రాక్ బీచ్కి అయితే వచ్చాము. ఇది కూడా కొద్దిగా ప్రామినెంట్ దగ్గరలోనే ఉంటుంది, కొద్దిగా దూరం. అండ్ ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే, మన వెహికల్స్ ఉన్నాయి కదా, దాన్ని పార్క్ చేయడానికి అయితే వీళ్ళు ఎటువంటి పార్కింగ్ ఫీజు అవి అయితే మనకి కలెక్ట్ చేయట్లేదు. అది మాత్రం చాలా నచ్చింది నాకు. ఇక్కడ యూజువల్లీ టూరిస్ట్ ప్లేసెస్ దగ్గర టూరిస్టుల మీద డిపెండ్ అయ్యి మొత్తం వీళ్ళు వాళ్ళని లూట్ చేసుకుందాం అనుకుంటారు కదా, అలాగే ఇక్కడ వీళ్ళు ఎక్కడ కలెక్ట్ చేయట్లేదు, అది నచ్చింది. అండ్ పార్కింగ్ కూడా వాళ్ళే అడ్వైస్ చేశారు ఫుట్పాత్ మీద పెట్టుకోమని. అండ్ వెహికల్స్ చూసారు కదా ఎలా పార్క్ చేశారు. దట్ వాజ్ అ గుడ్ థింగ్ ఫ్రమ్ పుదుచ్చేరి. పార్క్ చేసిన తర్వాత ఫ్యూ మీటర్స్ నడిస్తే కనుక మనకి మహాత్మా గాంధీ స్టాచ్యూ అయితే వస్తుంది. సో మనం బైక్ అయితే పార్క్ చేసుకుని ఇక్కడ దాకా అయితే వచ్చాము. మహాత్మా గాంధీ స్టాట్యూ కనిపిస్తుంది కదా, సో ఇదే మన రాక్ బీచ్ ఏరియా అనమాట. బీచ్ చూడండి ఎంత వైబ్రెంట్గా లైటింగ్స్తో ఎంత బాగా సెటప్ చేశారు. చూడడానికి మాత్రం చాలా బాగుంది. అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ పీపుల్ అయితే వాక్ చేస్తున్నారు ఈవినింగ్ టైం. చాలా రిలాక్సింగ్కి చాలా బాగుంది ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి మాత్రం. రాక్ బీచ్కి అయితే వచ్చాము. అండ్ ఇక్కడ ఈవినింగ్ అయితే చూసారా, మనకి చీకట్లో కనిపించట్లేదు కానీ చాలామంది జనాలు అయితే ఇక్కడ కూర్చొని ఉన్నారు. కనిపిస్తున్నారా? ఇక్కడ కూర్చొని అలాగా బీచ్ని ఎంజాయ్ చేస్తుంటే మాత్రం భలే అనిపిస్తుంది. మహాత్మా గాంధీ స్టాచ్యూ ఒకటి ఉంది కదా, ఇది ఒకటి ఫేమస్ అనమాట మనకి పాండిచ్చేరిలో. మీరు వచ్చినప్పుడు ఇదైతే విజిట్ చేసుకోండి. అండ్ మనకి వైట్ పోల్ లాగా కనిపిస్తుంది కదా, ఇదే ఓల్డ్ లైట్ హౌస్. మన బీచ్ రోడ్ అనమాట అది. అసలు అన్ని సిటీల్లోని బీచ్ రోడ్ ఇలా ఉంటే ఎంత బాగుందో. అసలు వెహికల్స్ లేకుండా ఓన్లీ ఫర్ వాకింగ్ అయితే ఇచ్చారు. అసలు ఎంత పీస్ఫుల్గా అయితే ఉందో, సూపర్. అసలు మామూలుగా అయితే లేదు. మీరు కనుక పాండిచ్చేరి వస్తే కనుక ఇది యాక్చువల్లీ రాక్ బీచ్ అన్నది ఈవినింగ్ సన్సెట్ చూడడానికి అయితే చాలామంది రికమెండ్ చేస్తారు. నేను కూడా సన్సెట్ చూడడానికి అయితే రికమెండ్ చేస్తాను. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈడెన్ బీచ్, రాక్ బీచ్ అండ్ ఆరోవిల్ బీచ్ సన్సెట్ పాయింట్స్ అనమాట. అండ్ మీరు ఒకవేళ ఈవినింగ్ ఇలాగా హ్యాంగ్ అవుట్ అవ్వడానికి కూడా కూర్చొని ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. ఇట్స్ వెరీ నైస్ ప్లేస్.
పాండిచ్చేరి రాక్ బీచ్ నుంచి పార్కింగ్ వెళ్ళే దారిలో మనకి చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి. దాంతోపాటు ఫ్లీ మార్కెట్ అయితే ఉంది, అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. లోకల్ మార్కెట్ ఉంది, అది ఒకసారి చూద్దాం. మనం అన్నది తక్కువ కాస్ట్లో అయిపోవాలనుకుంటే కనుక పాండిచ్చేరి వైట్ టౌన్ దగ్గరలో మీకు స్ట్రీట్ ఫుడ్ అయితే అవైలబుల్గా ఉంటుంది. మీకు నెంబర్ ఆఫ్ ఫుడ్ ఆప్షన్స్ అనమాట. ఫ్రమ్ కాంటినెంటల్, ఫ్రమ్ సౌత్ ఇండియన్ అన్నీ అయితే అవైలబుల్గా ఉంటాయి. బర్గర్స్, పిజ్జాస్, మోమోస్ అండ్ ఆల్. అసలు సీ ఫుడ్ నుంచి చికెన్ అన్నీ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఉన్న కెఫేస్లో కన్నా ఇక్కడ కంపారిటివ్లీ కొద్దిగా చీప్ అనమాట. ఒకవేళ మీకు కనుక ఇక్కడ ఏమన్నా ఆప్షన్స్ ఉంటే కనుక ట్రై చేయండి. నేనైతే మోమోస్ అయితే ఎమ్మి బైట్లో అయితే ట్రై చేశాను. దాని ఆపోజిట్లో ఉన్న అల్విన్ బర్గర్స్కి అయితే వెళ్ళాను. బర్గర్స్ మాత్రం ఇక్కడ సూపర్ అనే చెప్పొచ్చు. 5 ఐటమ్స్ ఉన్నాయి, ప్రతి వేరియంట్ మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంది. బర్గర్స్ మాత్రం ఇక్కడ ట్రై చేయమని నేను చెప్తాను. మీరు కనుక పాండిచ్చేరి వెళ్తే మాత్రం మిస్ అవ్వకండి. అండ్ దాని పక్కనే ఉన్న ఫిష్ ఫ్రై అయితే ఒకసారి ట్రై చేయాలంటే అనిపించింది. ఆ స్మెల్కి అయితే మాత్రం నోరు ఊరిపోతుంది అనమాట. అండ్ ఇక్కడే నేను స్క్విడ్ ఫ్రై కూడా ట్రై చేశాను, అది కూడా బాగుంది. దాంతోపాటు నేను క్రాబ్ లాలీపాప్ అయితే ఆర్డర్ ఇచ్చాను, అది కూడా సూపర్ అయితే ఉంది. వీళ్ళు అప్పటికప్పుడే చేసి మన ముందర అయితే పెడుతున్నారు. ప్రైజెస్ అయితే ఇక్కడ పెట్టాను, ఒకసారి చూడండి. హాట్ ఐటమ్స్ అయితే అయిపోయినాయి కదా, సో డెజర్ట్స్కి అయితే వచ్చాము. అండ్ ఇక్కడ మాకు ట్రిపుల్ చాక్లెట్ కేక్ అయితే ఆర్డర్ చేసాము, అది కూడా బాగుంది. దాంతోపాటు కిట్ క్యాట్ కేక్ అయితే ఆర్డర్ చేసాము, అది కూడా చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, మన ముందే అయితే చేసిస్తున్నారు, అది కూడా బాగుంది. ఇదే మన స్క్విడ్ ఫ్రై, చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా అయితే ఉంది. అండ్ దీంతోపాటు నేను క్రాబ్ లాలీపాప్ అయితే ఆర్డర్ ఇచ్చాను కదా, అది కూడా ఇది చాలా బాగుంది. టేస్ట్లో నా ఫేవరెట్ అని నేను చెప్తాను పాండిచ్చేరి ట్రిప్లో. సో ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ అవుతుంది. సో పాండిచ్చేరిలో డే 2 మీరు ఏమేమి చూడాలన్నది నెక్స్ట్ వీడియోలో అయితే మనం చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫాలో రోమ్ విత్ రమాకాంత్.